హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉన్నాం ఈ చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ చెట్టు ఆకులు కానీ, కొమ్మలు కానీ, వాటి కాయలు కానీ, వాటి విత్తనాలు కానీ అన్నీ చాలా ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడు మనము రహదారిలో వెళుతుంటే అటు ఇటు నీడగా ఉంటాయి. అవేనండి కానుగ చెట్లు. అందరికీ తెలిసిన చెట్లే ఇవి. మనం తాటి ముంజల మీద ఆకులు ఉంటారు కదా, అవి ఆరిపోకుండా ఉండేదానికి ఈ ఆకులు చాలా నునుపుగా ఆయిలీగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో ఆకులు. వీటి వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయండి. మనకి గ్యాస్ ట్రబుల్ కానీ, లేకపోతే అజీర్తిగా ఉన్నప్పుడు, మరియు ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు, ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా వీటి యొక్క కషాయాన్ని తాగుతారు. ఈ కషాయం ఎలా చేసుకోవాలి చూడండి. చెట్టు ఇప్పుడు ఎంత పెద్దదిగా ఉందో అది అందరి ఇళ్ళ ముందు ఉంటుందండి. మనం పూర్వం నుంచి అందరికీ తెలుసు కానుక చెట్టు. దాని పూత కూడా చాలా మంచిదండి. మనం కషాయం చేసుకొని తాగితే ఈ చెట్లని ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజనే ఇస్తుందండి. చూడండి ఆ చెట్టు ఎంత బాగుందో. ఈ చెట్టు ఆకులు చాలా ఉపయోగం అండి. మనకు అజీర్తిగా ఉన్నప్పుడు, గ్యాస్ ట్రబుల్కి మాత్రలు వాడకుండా మనము ఇలా కషాయం చేసుకొని తాగొచ్చు. చూసేసేయండి కషాయం ఎలా చేయాలో. మీరు ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ తీసుకొని దాంట్లో 1 గ్లాసుకి 5 ఆకులు చొప్పున వేసుకోవాలండి. కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, బాగా చూడండి. 2 గ్లాసులు వాటర్ పోసుకొని దాంట్లో 5 ఆకులు వేయాలి. ఇప్పుడు మనం 2 గ్లాసులు వేసుకున్నాం కాబట్టి 10 ఆకులు వేసుకున్నాము. ఈ 1 గ్లాస్ అవ్వేదాకా బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకొని దాంట్లో మనము టేస్ట్ కోసం, ఇది కొంచెం ఒగరుగాను చేదుగాను ఉంటుంది. టేస్ట్ కోసం మనము దాంట్లో కొంచెం బెల్లం మరియు యాలకులు వాసనకి వేసుకుంటే మనము వెంటనే చల్లారిపోగానే తాగవచ్చు. కొంచెం వాటిని మనము గోరువెచ్చగా ఉండగానే తాగితే మనకి కడుపులో చాలా తేలికగాను, మార్నింగ్ బొడ్డు నొప్పులు అవి లేకుండా డే అంతా కొనసాగించవచ్చు. చూడండి 5 పెద్ద ఆకులు, 5 చిన్న ఆకుల్ని వేశాను నేను, లేత ఆకుల్ని. మీరు కూడా అలాగే వేసుకోండి. ఒక్కరికైతే 5 ఆకులు వేసుకోండి, ఇద్దరికైతే 10 ఆకులు వేసుకోండి. 2 గ్లాసులు వాటర్ పోస్తే 1 గ్లాస్ అయ్యేదాకా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత దాంట్లో మనము బెల్లం వేసుకోవచ్చు. కొంచెము టేస్టింగ్ కోసము యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు. ఇలాచి వేసుకోండి. ఇది మార్నింగ్ పరగడుపునే తాగితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు స్నానం చేసుకునేటప్పుడు నీళ్ళల్లో ఒక పిరిగిడ ఆకులు తీసుకువెళ్ళి మనం బకెట్ నిండా ఉన్న నీళ్ళల్లో వేసి మరిగించుకొని స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయండి. వీటి పుల్లలతో మన మౌత్ ఫ్రెషనర్, అసలు మీరు ఎక్కడ సెన్సోడైన్, కోల్గేట్, డాబర్ వాడకుండా మంచిగా ఈ పుల్లలతో మన మౌత్ మీరు వాష్ అయిపోతుందండి. చాలా మౌత్ క్లీనర్స్ అవన్నీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఆ పుల్లల్ని తీసుకొని బాగా మనము కొసల్ని కుచ్చులాగా చేసుకొని కొంచెం వాటిని ప్రెస్ చేసి కుచ్చులాగా చేసుకొని మీరు ఒక్కరోజు కడిగి చూడండి మౌత్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో. చూడండి మాట్లాడుతూనే ఈ నీళ్లు కరిగిపోయినాయి. మనం వాటి బాగా బెల్లం అవి వేసి మరిగించేసాను. ఆకుల్ని తీసి సపరేట్ చేసి మీరు ఈ వాటర్ని స్ట్రెయిన్ వేసుకోండి. బెల్లం వేసాం కదా, కొంచెం కలరు ఎల్లోయిష్గా ఉంటుంది. నీళ్ళని ఇప్పుడు మీరు ఈజీగా తాగేయచ్చు. చూడండి ఆకులు కొంచెం చేదుగా ఉంటాయండి, మనం తాగలేం కాబట్టి దాంట్లో మనము ఆ బెల్లమును యాలక్కాయ వేసుకొని కొంచెం సేపు మరిగించుకొని దించేసుకోవచ్చండి. బెల్లం కరిగేదాకా పెట్టుకొని ఉంచుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. బాగా వాటిని కరిగిపోయేంత వరకు ఉంచుకోండి. అంతేనండి. ఈ చెట్టు విత్తనాలు కూడా చాలా విశిష్టమైనవి. ఈ చెట్టు విత్తనాలు మనము పిల్లలు దగ్గు వస్తే దగ్గుకి ఉపయోగపడతాయండి. ఈ విధంగా మనం స్టెయిన్ వేసేసుకొని తాగేసేటమండి. ఎవ్రీడే మీరు ఒక 7 days తాగి చూడండి. ఎంతో ఆరోగ్యంగా మీకు
గ్యాస్ ట్రబుల్ మాత్రలు వాడి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే మనము ఈ కషాయాన్ని 5 days ఆగి మళ్ళీ ఆపి మళ్ళీ వేరే రకమైన ఆకులు తాగితే చాలా మంచిదండి. ఇప్పుడు కరివేపాకు ఆకులు కూడా కషాయం కాసుకోవచ్చు. మన పారిజాతం ఆకులు కషాయం కాసుకొని తాగొచ్చండి. మళ్ళా మారేడు దళం ఉంది కదండి, మారేడు దళం కూడా అలా తాగొచ్చు. తులసి ఆకు కషాయం కొద్ది రోజులు అలా కషాయాలు తాగుతూ ఉంటే ఇలా బెల్లం వేసుకొని మనకు అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. మనకి ఏమైనా డిసీజెస్ ఉన్నా ఈ బాడీని వాటిని క్లీన్ చేస్తుందండి, మంచిగా క్లీన్షింగ్ చేస్తుంది. మనం బట్టలు పైనుంచి ఎలా వాష్ చేసుకుంటామో లోపల మంచి అవయవాలన్నీ క్లీన్ చేస్తాయండి. ఇవి అన్ని కషాయాలు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. మీరు జ్వరంగా ఉన్నప్పుడైతే ఇది పారిజాతం ఆకులు కషాయం కాసుకోండి, చాలా చేదుగా ఉంటుంది. అయినా కానీ పారిజాతం చాలా మంది. ఇక్కడ చూడండి, మనం ఈ గానుగ పుల్లలను తీసుకొచ్చానండి. ఆ గానుగ పుల్లలు కూడా చాలా మంచిదండి. అవి మంచిగా దంచి కొసల్ని కుచ్చుల్ని ఆ కుచ్చుల్ని మనం పళ్ళుని బాగా రుద్దుకొని వాష్ చేసుకుంటే పుల్ల వేసుకుంటారు కదండి వేప పుల్ల, అలాగే ఈ పుల్లతో మీరు క్లీన్ చేసుకొని చూడండి, మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు. వీటి విత్తనాలు కూడా ఆయిల్ తీస్తారండి, వెండిపోతే ఇలా ఉంటాయి. పిల్లలకు దగ్గు వస్తే ఈ విత్తనాలని కట్ చేసి రౌండ్ చేసి పిల్లలకు మెడలో వేస్తారండి పూర్వము. వాటి వాసన చాలా మంచిదండి. ఈ చెట్టు ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందండి, అందుకే ఎంతో చాలా మంచిదండి. వాటిని గ్రీనిష్గా ఉంటాయండి. ఈ విత్తనాలు కూడా చాలా మంచివండి. ఇవి గానుగలో పట్టించి మనం ఆయిల్ తీసుకొని పూర్వం ఆయిల్ వాడుకునేవారంట, ఇప్పుడు మనం ఏదైనా దీపారాధనకి వాటికి వాడుకోవచ్చండి. ఇవి కూడా చాలా విశిష్టమైనవేనండి. మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి రోడ్ల వెంట, కానీ మనకి ఎవరికి తెలియదు వీటి యొక్క విశిష్టత. కనుక మీరు ఎవరైనా కానీ ఆరోగ్యం బాగుండాలంటే ఈ కషాయాన్ని ఒక 7 days తీసుకొని స్టాప్ చేసి మళ్ళీ 7 days ఏదన్నా వేరే ఆకు కషాయం తాగి, అలాగే జామాకు కూడా తాగొచ్చండి. జామాకు చాలా మంచిది, దగ్గు జలుబు వాటికి బాగా పనికి వస్తుంది. ఈ పారిజాతం ఆకని మారేడు ఆకని అలా అన్ని ఆకులు తాగొచ్చండి. టీలు మానేసేసి ఇవి తాగండి, హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఇది ఎంత అసలు ఈ చెట్టు కింద మనం నిద్రిస్తే కూడా చాలా మంచిదండి. వేప చెట్టు కంటే ఇది మంచిగా ఆక్సిజన్ ఇస్తుంది. వేప చెట్టు కార్బన్ డైఆక్సైడ్ విడుస్తుందండి, ఈ చెట్టు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ విడవదు, మంచిగా ఆక్సిజన్నే ఇచ్చి తీసుకుంటుంది, ఆక్సిజన్నే మనకి ఇస్తుందండి. ఆ కుర్చీని మనం బాగా అలా నలగొట్టి మనం ఒకరోజు పళ్ళు వాష్ చేసుకొని మీరు మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు, అవునండి నిజము మీరు చెప్పింది అని చెప్పేసి అంటారు. మీరు ఖచ్చితంగా ఎవరైతే మౌత్ అప్లికేషన్స్ ఉంటాయో, ఎవరైతే మౌత్కి డిసీజెస్ ఉంటాయి, వాసన రావటము, గమ్మయిగా ఉండటము, పాచి పట్టడము, పళ్ళు గారబట్టడము, ఇవన్నీ పోతాయండి. ఇదిగోండి ఇవి పచ్చి కాయలండి, చూడండి ఫొటోస్లో చూపించినట్టు. ఈ చెట్టు చాలా మంచిదండి, ఆకులు అంత విశిష్టమైనవి, మన హెల్త్కి కూడా ఎంతో ఉపయోగపడదు. ఈ పూతలు కూడా పూలు కూడా మన చెట్టు ఎరువుగా వేసుకోవచ్చు, వాటి కషాయం కూడా తాగొచ్చు. ఈ విధంగా మీరు కూడా కషాయం చేసుకొని తాగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ గానుగ చెట్టుని మీరు కూడా పెంచుకో. ఓకేనండి, మీరు ఈ కషాయం చేసుకొని తాగి ఈ పుల్లలతో మీరు మౌత్ వాష్ చేసుకొని వాటి వాసన పీల్చుకొని మీరు అవి నీళ్ళల్లో వేసి స్నానం చేసి నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, కషాయాలు చెప్తాను మీకు ఏవి కావాలి.